పార్ట్ టైం అధ్యాపకులు ఉద్యోగ భద్రతకై 9వ రోజులో భాగంగా మహాధర్నా కార్యక్రమాన్ని ఆల్ తెలంగాణ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరై ప్రసంగిస్తూ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదు, రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, బడి చెప్పే పంతులు రోడ్లకు ఎక్కించిన పాలన ఆగదని వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, రెచ్చగొట్టడం ప్రజానాయకుని లక్షణం కాదని తెలియజేస్తూ అధికారంలోకి వచ్చాక ప్రజల మేలు గురించి ఆలోచించే నాయకత్వమే సుదీర్ఘ కాలం వర్ధిల్లుతుందని వివరించారు. ఈ విషయమై 2 రోజులలో సీఎంతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకునేటట్టు చర్చిస్తానని హామీనిచ్చారు. డాక్టర్లకు మరియు టీచర్లకు అనుభవమే అత్యంత ముఖ్యమైన గీటురాయని తెలియజేస్తూ పార్ట్ టైం టీచర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలని ప్రసంగించారు. ఉద్యోగ భద్రత కల్పించండి, మినిమం టైం స్కేల్ ఇవ్వండి, రేపు జరిగేటటువంటి రిక్రూట్మెంట్ లో మాకు ప్రాధాన్యత ఇవ్వండి. రిక్రూట్మెంట్ చేసినా మమ్మల్ని రిక్రూట్ చేసిన తర్వాత చేయండి. దానికంటే ముందు నేను చేస్తున్నది ఏంటంటే, ఇప్పటి వరకు 15-20 ఏళ్లుగా వెట్టి చాకరీ చేయించుకున్నారు. దానికి ప్రతిఫలంగా దాన్ని కాంపన్సేట్ చేస్తూ మానవత్వంలో ఎట్లయితే అని చెప్పాలి అడిగే అవకాశం ఉంది. ఇవాళ మీరే కాకుండా మీ తమ్ముళ్ళు కూడా ఉన్నారు డిగ్రీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్. నేను లాస్ట్ అసెంబ్లీ లాస్ట్గా దాంతో క్లోజ్ అవుతుంది. నా లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినాను. మేధావుల జీతం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా బేసిజాలు పక్కకు పెట్టి ఈ గెస్ట్ లెక్చరర్లు, ఈ పార్ట్ టైం లెక్చరర్లు, కాంట్రాక్ట్ లెక్చరర్ల కన్నా కనీసం వాళ్ళకు పే స్కేల్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఆన్ టార్గెట్ సమాన పని సమాన వేతనం ఏమని చెప్పుకోలేడం మనం. అప్పుడు వాళ్ళకు కూడా ఇస్తే ఇంత హెల్త్ కార్డు కూడా ఇవ్వండి, వాళ్ళకు కూడా ఇస్తే పర్మనెంట్ ఉద్యోగాలకు ఇచ్చే కూడా ఫెసిలిటీస్ ఇవ్వండి అని చెప్పి అడిగినాం. ముఖ్యమంత్రి గారు లేచినప్పుడు అవును నిజమే మీరు చెప్పింది న్యాయబద్ధమైంది, రాజేంద్ర గారి సూచనల మేరకు ఆయన అనుభవం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మంత్రులుగా మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించమని చెప్పినప్పుడు సంతోషపడ్డాను. నేను అప్పుడంతా రాజకీయ ఉపన్యాసాలు నడుస్తుంటే నేను ఈ లైన్ ఎత్తుకున్నప్పుడు ఆయన ఇచ్చిన మాట, కానీ ఆయన చేయలే. ఇవాళ ప్రజా పరిపాలన, ఇవాళ నడుస్తున్న ప్రజా పరిపాలన కనీసం వీళ్ళన్నా రెక్టిఫై చేస్తారేమని చెప్పి భావించడం 16 నెలలు అవుతుంది, కాలే. అయితే ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే, మేము ఇవాళ ఎట్లయితే మాట్లాడుతున్నామో మాలాగానే మాట్లాడే అనేక మంది మేధావులు, పెద్దలు ఆ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు, బాధ్యతలు ఉన్నారు. నేనేమంటున్నా, అధికారం లేనప్పుడు మాట్లాడడం, అధికారం రాగానే నోరు మూసుకోవడం మేధావితనం కాదు, అది పచ్చి అవకాశవాదం అవుతుంది. నేను ఒకసారి నా 2 అనుభవాలు చెప్తా. జిహెచ్ఎంసీలో కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఫస్ట్ సమ్మె వాళ్ళని అనుకుంటున్నా, నాకు తెలిసి 2015లో మేమే ఆ సంఘం పెట్టించినాం, మేమే గెలిపించినాం. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అంటే వాళ్ళు అనుకున్నారు 3,000-4,000 జీతం పెరుగుతుందని చెప్పి భావించి ఫస్ట్ పోరాటం చేసాం. మీకు ఐడియా ఉండుంటుంది. 15 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 850 మంది పార్ట్ టైం లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని ఈరోజు పెద్ద ఎత్తున మహాధర్నా జరుగుతుంది. ప్రభుత్వం వివిధ ప్రభుత్వ కాలేజీల్లో, జూనియర్ కాలేజీలో పనిచేసే లెక్చరర్లను పర్మనెంట్ చేసింది. కానీ పార్ట్ టైం వాళ్ళను వీళ్ళని చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఉంటే కూడా అంటే 15 గంటల జీతం మాత్రం ఇస్తున్నారు, ఉద్యోగ భద్రత లేదు, అదర్ బెనిఫిట్స్ లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాదు, ఫ్యామిలీ హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇతర బెనిఫిట్స్ ఏవి లేకుండా వీళ్ళని నిలువున శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు జోక్యం తీసుకొని ఈరోజు అన్ని యూనివర్సిటీలో కలిసి 3,000కి పైగా వేకెన్సీలు ఉన్నాయి, భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మొదట 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. వీళ్ళ అనుభవం, విషయాల పరిజ్ఞానం, వీళ్ళు బుక్కులు రాస్తున్నారు, థీసిస్ రాస్తున్నారు, పిహెచ్డీలు ఇస్తున్నారు, విశేష పరిజ్ఞానం ఉంది. వీళ్లకు మించిగా కొత్తలో వచ్చేమన్నా చేసేది ఏమి ఉండదు. కాబట్టి వైద్యం లోపల, విద్య లోపల అనుభవానికి మించినటువంటిది వేరే లేదు. కాబట్టి విశేష పరిజ్ఞానము, విషయ పరిజ్ఞానము, అనుభవం ఉన్నటువంటి పార్ట్ టైం లెక్చరర్లను వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీరికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము. వీళ్ళని భర్తీ చేస్తూ మిగతా పోస్టులకు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి